వచ్చాడా నీ బాబు లైన్లోకి? హలో డాడీ, మేము రిచ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి రిచ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నావా? బావతో ఉన్నావా? అవును డాడీ, కాబోయే ముగుడి పిల్లలమే కదా, సరదాగా గడుపుదామని రూమ్ కి తీసుకొచ్చాడు బావ. నేను ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు కంగారు పడికే. నువ్వు హోటల్ రూమ్కి వెళ్ళటం ఏమిటి? ఏదో నువ్వు నా కొంప ముంచెట్టుగా ఉన్నావు. హలో, ఈ పాడికి నీ బాబు నిప్పులతో కొన కోతుల గెంతుతూ వస్తుంటాడు. ఏమండి సూట్ రూమ్ ఎక్కడా? हम तुम एक कमरे में बंद हो. ఈ హోటల్ రావటం ఏమిటి? ఈ గొడవ ఏమిటి? డాడీ, అమ్మో మరేమో బావ నాకు కాబోయే మొగుడే కదా అని. అమ్మయ్యా, మొగుడా మట్టి గడ్డలా? అమ్మో చూడలేక చచ్చిపోతున్నాను. లే లే. అవును, ఏమన్నా జరిగిందంటే? ఏంటి జరిగేది? నా బాక్స్ జస్ట్ వచ్చే ముందు అంతే. అవును డాడీ, ఒట్టి ముద్దుల వరకే వెళ్ళాం. సంతోషించాలి, సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప కొల్లేరైపోను. ఒక క్షణం ఆలస్యం ఉంటే నీ కొంప కొల్లేరై ఉండేదయా. పెళ్లి కాకుండానే కన్న కూతురు కళ్ళ ముందు కడుపుతో తిరుగుతూ ఉంటే కనబడ్డ వాళ్ళంతా ఈ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేక కుళ్ళి 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 ఎట్టుడేవాడు అయ్యా. ఏం చెప్పండి బాబు, జరగని దానికి జరిగినంత బెల్లపిస్తున్నాడు. ఆ జానీగడి కోసాలు ఇరిగిపోయేట్టుగా ఇప్పుడు విషయాన్ని నేను కొత్తగా తిరగేస్తున్నాను. ఈయన కళ్యాణ్ బాబు ఎట్టాగు మన చెప్పు చేతల్లో ఉన్నాడు గనక ఆ జానీగాడు నా కూతురు వెనకాల పడకుండా ఉండేట్టు కళ్యాణ్ బాబుతో మాట్లాడి రేపే నా కూతురునిచ్చి పెళ్లి జరిపించేస్తా. దాంతో మన జాతకం తిరగబడిపోద్ది. ఏమిటి అంకుల్, నాకు రేఖకి రేపు పొద్దునే పెళ్ళా? అవును బాబు. నాకు సిగ్గేస్తుంది అంకుల్. సిగ్గెందుకు బాబు, వయసుకు వచ్చావు. అయినా ఇంత అర్జెంటుగా? పుష్కరాలు వస్తున్నాయి కదా, రేపు తప్పితే మళ్ళీ సంవత్సరం దాకా పెళ్లిళ్ళు చేయకూడదంట. అయితే అంకుల్, అమ్మకి అక్కకి ఒక మాట చెప్పి. ముందు నేను అలాగే అనుకున్నాను బాబు, కానీ ఆడెవడో దొంగ వెధవా నీలాగా నటించి అందరినీ నమ్మించి మీ ఇంట్లో సెటిల్ అయిపోయాడు కదా. అవును. ఇప్పుడు ఆడికి ఈ విషయం తెలిసిందనుకో, నాన్న అల్లరి చేస్తాడు, పెళ్లికి అడ్డు తగులుతాడు. చూడు బాబు, నువ్వు అంతగా కావాలనుకుంటే నీ మీద కేసు పోయి గొడవల్ని తీరేక అందరినీ పిలిచి ఓ రిసెప్షన్ ఇచ్చేద్దాం. నా మంచి కోసం మీరు ఇంత ఇదిగా చెప్తుంటే కాదంటానా? మీ ఇష్టం అంకుల్. చాలా సంతోషం బాబు. ఇదే సోద్యం అండి, రాత్రికి రాత్రి వచ్చి పొద్దున్నే పెళ్ళంటారు. ఎవత్తండి బాబు, ప్రతి బిడ్డూరమంటది. ఈ పెళ్లింతే ఎట్టగా జరుగుద్ది, పని చూసుకో. బావ ఇంకా రాలేదంటే? వచ్చేస్తాడమ్మా. పాపి అంకుల్, పాపి అంకుల్, అరాపమని చెప్పు. ఏంటి బాబా అలా బిగబడుతున్నావు, మెలికలు తిరిగిపోతున్నావు? ఏం జరిగింది? ఇంతవరకు ఏం జరగలేదు అంకుల్. కాసేపు ఆగితే పెళ్లి బట్టలు తడిచిపోవచ్చు. ఇదిగో డ్రైవర్, కార్ పక్కన సాధ్యతే. తొందరగా. జానీ, వచ్చేసావా? పెళ్లి కొడుకు గడపలో అద్దరిపోయావు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎందుకున్నా? ఇద్దరం షేమ్ టు షేమ్ కదా. సరే సరే, ముహూర్తం టైం అవుతుంది, ముందు నువ్వు బయలుదేరు. అలాగే రావయ్యా బాబు, రావయ్యా, అవతల ముహూర్తానికి టైం అవుతుంది. అబ్బా, ఇప్పుడు సుఖంగా ఉన్నా నాయన? హాయిగా ఉంది అంకుల్. అదేమిటయ్యా బీడీ కంపు కొడుతుంది? అక్కడ అందరూ అసహ్యంగా బీడీలు కలుస్తున్నారు అంకుల్. అయ్యో, ఈ దేశం అలా అయిపోయింది నాయన. ఇదిగో డ్రైవర్, తొందరగా పోయా, అవతల మొత్తం టైం అయిపోయింది. సరిగ్గా రాత్రి 10:31 దివ్యమైన ముహూర్తం. తోక చుక్కలో 100 ఏళ్ళకోసారి ఇలాంటి సోమరం ముహూర్తం వస్తూ ఉంటుంది. ఆ ముహూర్తంలో కనుక కార్యం జరిగితే మహర్జాతకుడు పుడతాడు. అలాగా? ఇంకా ఆలస్యం దేనికి, తొందరగా పంపించేద్దాం. అల్లుడు గారు, అల్లుడు గారు, జీడిపప్పు తింటున్నారా? తినండి తినండి, తినాల్సిందే అది. పెద్ద పంతులు గారితో ముహూర్తం పెట్టించా. సరిగ్గా 10:31 ఆ కార్యక్రమం కానిచ్చేస్తే మహర్జాతకుడు పుడతాట. ఒక్క క్షణం కూడా అటు ఇటు అవ్వకూడదు. ఎందుకైనా మంచిది, టైం పీస్ కూడా దగ్గర ఉంటామయ్యా. గుర్తుంది కదా బాబు, సరిగ్గా 10:31 క్షణం అటు ఇటు కాకూడదు. పద. 10:31 అంటున్నావు, కార్యక్రమానికి ఆరంభమా అంతమా? చెప్పడండి బాబు, ఆరంభమే. పద బాబు, రా బాబు రా. అన్నట్టు గుర్తుంది కదా బాబు, సరిగ్గా 10:00 టైం బాబు చేతిలో పెట్టినట్టు టైం పదే చెప్తావేంట్రా నా సార్? నేను 50-50.
తలుపులు కొట్టడం కాదే ఒక్క ముఖం మాట్లాడేమంటే నిన్ను ఓరి నాయను నీకట్ట చెప్పాలి అర్థమైతే అట్లా అలా చూస్తారండి ఈయన కాస్త లాగండి మీరు తడుచుకుంటారండి గట్టిగా రోకో 10:31 ముందే అరిస్తే జరగకూడదు జరిగిందని మీ బాబు కంగారు పడతాడు. రేఖ నేను రెడీ. శోభనం రాత్రి కూడా ఇంత ఆలస్యంగా రావడం ఏమిటండి? ఇంత ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా రేపు పగలంతా నన్ను మంచం దిగనివ్వకు, సరేనా? చెప్పండి. రాత్రి కరిగిపోతుంది, నా ఒళ్ళు కాలిపోతుంది. ఇక ఆలస్యం చెయ్యకండి.